Garuda Express, an international courier service. హాయ్ హలో నమస్తే ఆదాబ్ శశికాల్ వన్కమ్. ఈరోజు మిమ్మల్ని కడుపుబ్బని నవ్వించడానికి మీ ముందుకు వచ్చాను. దిస్ ఈస్ మాహి. భార్య ఏమన్నదంటే, ఏమండి నేను ఎప్పుడైనా మీ కళ్ళకి వచ్చానా అంటే భర్త, లేదే నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటాను. సో అమ్మ ఆయన నాతో గొడవ పడ్డాడు, నేను పుట్టింటికి వచ్చేస్తా అని అన్నదంట. సో దానికి వాళ్ళ అమ్మ, లేదు లేదు నేనే అక్కడికి వస్తా అని చేసిన దానికి అనుభవించాలిగా. బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా, ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లా కూడా కొట్టిస్తారా? వరసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెదవెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరానికి పనికి రాకుండా శతకొట్టండి అదో. బాల పంచుకుని తాగితే పాపాలు పోతారా వదవల్లారా? ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. బాబు ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వో బాబు తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్, వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయి ఏందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. సో ఫ్రెండ్స్, జోక్ ఎలా ఉంది? సో ఇప్పుడు ఈ జోక్ చూడండి. ఒక భార్య వాళ్ళ హస్బెండ్తో ఇలా ఉంది, ఏమండి మన కూతురు ప్రేమలో పడ్డట్టు నాకు అనుమానంగా ఉంది అని. అప్పుడు భర్త, ఎందుకే? అప్పుడు భార్య ఏమంది, ఈ మధ్య అమ్మాయి పాకెట్ మనీ అడగట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ మధ్య అమ్మాయిలు ఇలా కూడా ఉంటున్నారు. సో చెక్ ఇట్ అవుట్. ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా? ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీద చెయ్యేశా. లాగి ఒక్కడి వీకాడు. దేనికి?
నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం భుజం మీద. నువ్వు ఎలాగైనా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో, నువ్వు తొక్కించుకోవడాలు నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి 1 కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. బాగున్నాం. బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి అయితే నేను రానురా. ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా. అందుకేగా వెళ్ళేది. రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన నేర్చుకోవద్దంటే. రేయ్ నిన్ను కూడా అమెరికా రానిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజాగాడు. చా ఏడ్చాడు. అరే మన ఏసీ గారికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా? వాడి టైం బాగుందిరా. వాడిది ఏమొచ్చిదా? హెచ్ఎంటి నీ అబ్బా. వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? మన డబ్బులు 60,000 జీతం, ఇక్కడ ఇంజనీర్ గా 10,000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు. కరెక్ట్ జీకే, నువ్వు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం. రే మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మన కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా. టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తా అంటే నా మాట విన్నావు కాదు? రే వాడు మన రాంబాబు గారు కదూ? అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. రే ఏంట్రా ఈ గెటప్ సెటప్ అంటే కొంపదీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కార్లో ఉంది చూడండి రా. తల్లిలో ఉంది, అది పిల్లేమిట్రా? అయితే ఏంట్రా? 50 ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా? ఏజ్దే ఉందిరా, మనసు ఉండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు, ఓ 3 కార్లు ఉన్నాయి. 2-3 పిల్లలు కూడా ఉండాలి. ఉన్నారు. కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. రేపు పొద్దున్నే పెళ్లి, తప్పకుండా రావాలి. వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా. డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. ఎప్పుడేమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ అన్నా. రా. సేమ్ టు సేమ్ రా. సరేరా, ఉంటాను. బాయ్. bye. తప్పకుండా రావాలి అందరూ. బాయ్. అరే జీకే అర్జెంట్ గా మనం బజార్ వెళ్ళిపోదాం పదా. దేనికిరా? ఇలాంటి కాస్ట్లీ ఆంటీలు అక్కడే దొరుకుతారా? అయితే మనం కూడా వాటర్ రూట్లోనే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ జోక్ విన్నారు కదా. సో మరో జోక్ వినండి. యా ఫ్రెండ్స్, ఒక అత్త ఏమన్నదంటే, అల్లుడు గారు మీరు మందు తాగే విషయం పెళ్ళికి ముందు నాకు చెప్పలేదే అన్నది ఒక అత్త. అప్పుడు అల్లుడు, మీరు మాత్రం మీ అమ్మాయి రక్తం తాగుతున్న విషయం ఏమైనా చెప్పారా అని అన్నాడు. అంటే ఇప్పటికీ ఇవే మరి జోకులు. మళ్ళీ మరిన్ని జోకులతో మళ్ళీ కలుద్దాం. సో యువర్స్ మహి సైనింగ్ ఆఫ్.